కూడా దాన్ని బయలుపరచాలి, దాన్ని మూసిపెట్టుకోకూడదు కదా. దేవుడు నీ కుటుంబానికి చేసిన మేలును నీ ఇంటిలోనే కప్పు పెట్టుకుంటే ఇతరులకు తెలియదు. దేవుని యొక్క మాటలో శక్తి ఎంత ఉంది, దేవుని యొక్క మాటలో ఎంత బలం ఉంది, దేవుని యొక్క రక్తములో ఎంత స్వస్థత ఉంది అనేది మనం బయలుపరచాలి. కనుక చాలా మంది సంఘములో దేవుడు మేలు చేసిన దేవునికి మాత్రం మహిమకరంగా ఈ స్తుతి కూటికలు పెట్టుకోవడం లేదు. పెట్టుకోవాలా, దేవునికి చిన్న మేలు చేసిన. అందుకే అంట తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-15 మనం చదివితే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో మేలు చేసినప్పుడే కాదు, మన ఇంట్లో కీడు జరిగితే కూడా స్తుతులు చెల్లించాలి దేవునికని దైవవాక్యం చెల్లిస్తుంది. ఎందుకు ఈ కుటుంబంలో చేసి ప్రార్థన చేశాము ఈ కుటుంబ పక్షాన, అయితే కుటుంబానికి మేలు చేశాడు దేవుడు. మరోసారి మనందరినీ ఈ కుటుంబ సభ్యులు పిలిచి ఈ స్తుతి కూటికే ప్రారంభించి చేశారు కనుక ఈ ప్రార్థన ద్వారా ఈ కుటుంబంలో ఉన్నటువంటి నష్ట కష్టములు సమస్యలను తీసివేసి ఈ కుటుంబానికి రక్షణ, ఈ కుటుంబానికి నిత్య జీవము, ఈ కుటుంబానికి నెమ్మది కలుగున్నట్లుగా మనం నిత్యము ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రభుపేట నేను మనవి చేసుకుంటూ వాక్యం ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాను.